చోట కూడా బద్దలు కొడతాం. మా మూడు ఏకమయ్యాయి, కానీ ఆ మూడు ఏకమైనా జగన్ కొట్టలేరు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. గవర్నమెంట్ క్యాలెండర్ అన్నారు, ఏ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు. యూత్ అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంత జగన్మోహన్ రెడ్డి కొన్ని తప్పులు కూడా చేశాడు పదవికి తర్వాత. ఏంటంటే వాళ్ళు వీళ్ళు పుట్టుకోవడమే కానీ ఏది మనకి ముందుకు నడలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటైంది కదా, ఆ లీడర్ని గెలిపిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి వాళ్ళు సపోర్ట్ తీసుకున్నారంటే ఏం చేయగలరు? ఎలా ఉంది రాజకీయం? ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు జనాలు? జనాలు ఇప్పుడు కొద్దిగా వ్యతిరేకంగా చూస్తున్నారండి పార్టీని. అభివృద్ధి లేదు, మెయిన్ ఉద్యోగాలు లేవు. ఇప్పుడు కుర్రోళ్ళకి ఉద్యోగాలు కావాలి. మనది వయసు అయిపోయింది, మాకు వ్యాపారం పర్లేదు. వయసు అయిపోయిన కుర్రోళ్ళకి కుర్రోళ్ళకి ఉద్యోగాలు అవి వస్తే కొద్దిగా బాగుంటుంది అనుకుంటా. ఇంకా మరి అది ఈసారి మళ్ళీ ఆ పార్టీ వస్తే చేస్తుంది అంటారా? వేరే పార్టీ వస్తేనే జరుగుతుంది అంటారా? ఆ పార్టీ ఏదనిపిస్తుంది? జనసేన, బీజేపీ, టీడీపీ వస్తుందని అవకాశం ఉంది జనాలకి. మా మూడు ఏకమయ్యాయి, కానీ ఆ మూడు ఏకమైనా జగన్ కొట్టలేరు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అనుకుంటారు కానీ కొడతారు. మరి సీట్ల విషయాల్లో ఏదో నడుస్తుంది. అవునండి, పట్టుకుని నిలబడి కింద సంవత్సరాలు నిలబడి పవన్ కళ్యాణ్ సొంతంగానే ఒక సీటీ గెలుచుకొని చెప్పండు. వాళ్ళు తెలియదు ఆడికి ఉంటాయి. ఇప్పుడు ఇస్తేనే చూద్దాం రంగంలో దిగాడు. నెక్స్ట్ చూపించాడు, నెక్స్ట్ వచ్చి ఎలా కామన్. అది ఈసారి ఏదో ఉన్న పార్టీ రావాలి, ఎవరిని చూస్తాం అనేటట్టు కొందరు, కొత్త పార్టీ రావాలని కొందరు. మరి ఈ తర్జమాలో ఏం చెప్తారు? అవును, ఆ ప్రభుత్వం చూసాం, ఈ ప్రభుత్వం చూసాం, ఇంకా కొత్త ప్రభుత్వం వస్తే చూద్దాం. ఆ ప్రభుత్వం ఏదో ఓడబడతారని మేము అనుకుంటాం. అది మరి అన్ని చూడక మూడు ప్రభుత్వం చూసాం, ఈ ప్రభుత్వం కూడా చూస్తే ఇలా చేస్తారని ఆలోచన. ఇప్పటి వరకు మీకు రెస్పాండ్ అయిన నాయకులు ఎవరు? మరి లోకల్ గా ఏ పార్టీ నాయకులు కానీ, లేకపోతే ఏదైనా మీకంటూ ఏమైనా కష్టమైన ఆదుకుంటే మాకు విష్ణు కుమార్ రాజు కష్టమైన మీకు ఏమయ్యా మీ కష్ట సుఖాలు ఎలాగున్నాయని అడిగించాడు. అడిగాడు అంటే ఈ ఉత్తర నియోజకవర్గంలో ఈ లొకాలిటీలోని ఎక్కడికి వచ్చినా సరే మీ ఆటో వాళ్ళు మీ సమస్యలు ఏమి చెప్పలేదండి అని అడిగారండి. అది మాకు కావాల్సింది ఏంటి? వాళ్ళు ఎట్టపోని పోనీ అనవసరం. జగన్మోహన్ రాజు 10 రూపాయలు ఇస్తుంటారు, ఇచ్చిన సుఖం ఉంది. ఆ ఆర్టీఎంకి వెళ్తే ఒక 3,000-4,000 కేసులు రాసేస్తారు. ఈసారి ఎవరు సీఎంగా రావాలి? చంద్రబాబు నాయుడు వస్తే మంచిది అనుకుంటున్నాను. బికాస్ ఎందుకని? ఆయన వస్తే డెవలప్మెంట్ చేస్తారు, కంపెనీస్ వస్తాయి, యూత్కి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ లేవు. అలానే గవర్నమెంట్ క్యాలెండర్ అన్నారు, ఏ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు. యూత్ అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు వస్తే మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ గురించి అడిగితే ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? అసలు ప్రభుత్వం ఎలా ఉంది? వైసీపీ గవర్నమెంట్ ఎలా అనిపించింది? పనితీరు అయితే బాగానే ఉంది, కాకపోతే ఈ పథకాలు పెట్టడం వల్ల కొన్ని అన్నెసరీగా జరిగాయని అనుకుంటున్నాను. వ్యాపారం కొద్దిగా తగ్గింది. ఓకే, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 40 సంవత్సరాలు. ఓ, 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో చాలా రాజకీయ పార్టీలు చూసుంటారు మీరు. ఏ పార్టీలు ఎలా వర్క్ చేస్తాయి అంటే చెప్తారా, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి మాత్రం ఏదని చెప్తారా? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయినా ఏదైనా ఏంటంటే వాళ్ళు వీళ్ళు పుట్టుకోవడమే కానీ ఏది మనకి ముందుకు నడలేదు. ఎలా ఉందంటే వాళ్ళ గురించే పోట్లాడుతున్నారు, అది పెద్దల గురించి కాదు. ముఖ్యమంత్రిగా ఎవరు రావాలన్న దాని మీద ప్రతి ఒక్కరు చర్చలు. ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? ఉన్న వ్యక్తి మళ్ళీ రావాలా, కొత్త వ్యక్తి? ఇప్పుడు కొత్త వ్యక్తి వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. మళ్ళీ పోట్లాడికి వస్తుంది. అంత గురించి ఏంటంటే ఉన్నవాడు మళ్ళీ వస్తే మనకి బుద్ధి నడుస్తుంది. అంటే ఏ పార్టీ రావాలని? ఏదైనా ఉన్న పార్టీ వచ్చింది అనుకో, కొన్నాళ్ళు ముందు నడుస్తుంది. ఓకే, రాష్ట్రం మళ్ళీ ఏ పార్టీ వచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఓకే, సీఎం గా ఎవరు రావాలన్న దాని మీద చర్చలు నడుస్తున్నాయి. కొన్ని పార్టీలు ఒకటవుతున్నాయి, ఇంకొకరు ఏమో సింగిల్ గానే వస్తున్నారు. ఎవరు రావాలి సీఎం గా అనేది ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు చాలా మంది. ఆయన వైపు చూడడానికి గల కారణం ఏంటి ఈ నిమిషాన్ని? ఆయన బట్టి చూడాలని ఏంటంటే కొంత జగన్మోహన్ రెడ్డి కొన్ని తప్పులు కూడా చేశాడండి ఆయన పదవికి తర్వాత. చాలా మందికి మరి ఇసుక అనేది మరి చేశాడండి, మద్యం తీసేస్తున్నాడండి, పథకాలు ఇస్తున్నాడండి. ఇప్పటికి వచ్చి బటన్ నొక్కాడు కానీ ఒక బటన్ కూడా ఎవరికి అందలేదండి. సరే, మీరు స్టేట్ విషయానికి అన్నారు. లోకల్ గా అయితే లోకల్ లీడర్ల విషయంలో ఎవరు మీకు అందుబాటులో ఉన్నారు? ఏ పార్టీ అయితేనే ఇక్కడ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ లోకల్ గానే ఇక్కడ విష్ణు కుమార్ రాజు అంటే కొద్దిగా పర్వాలేదండి. ఆయన విష్ణు కుమార్ రాజు అయితే కొద్దిగా ప్రజలకు అందుబాటులో, ఆయన రూపాయి తీసుకోకుండా ఏ ఒక్కరు వెళ్ళే సరే ఆయన ఏ కార్యక్రమం సరే, రేషన్ కార్డుకో, పెన్షన్కైనా, ఒక ఇల్లుకైనా, ఒక కష్టమైనా, ఒక దేనికైనా సరే ఆయన మన లాస్ట్ టైం కూడా సీఎం ఫండ్ రిలీజ్ ఫండ్ చాలా డబ్బులు ఖర్చు ప్రజలందరికీ అందజేశాడు. ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిన అతను ఈసారి ఎందుకు గెలిపించుకోలేకపోయారు? ఆల్రెడీ ఎమ్మెల్యేలు అంటే మరి దీనికి గంటా శ్రీనివాసరావు అప్పుడు ఉత్తర నియోజకవర్గం చేశారు కదండి. దాన్ని బట్టి మరి ఆయన అందువల్ల మరి అందుబాటులోకి రాలేదు.
ఆ తర్వాత ఈ కేకే రాజు వీళ్ళందరూ వచ్చిన తర్వాత మరి వైసీపీని అలాగా నడిపిస్తున్నారు.